సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని నాగుల చవితి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామి దర్శనం కోసం బారులు తీరారు. కార్తీక మాసం కావడంతో మహిళలు కార్తీక స్నానాలు ముగించుకొని తదనంతరం స్వామివారిని దర్శించుకుని పుట్టలోని పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. సంతానం లేని మహిళలు ఈ ఉపవాసం ఉండటం వల్ల సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామివారికి 21 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబానికి నామైతే చల్లని చూపుతో కరుణించాలని గడిపోడి రామారావు గారు వెండిపడగల నుండి ఇక్కడ స్వామివారి ముఖద్వారం వద్ద విరాళాల కౌంటర్ కమిటీ వారు ఏర్పాటు చేశారు. దయచేసి భక్తులు గమనించవలసిందిగా విజ్ఞప్తి. అలాగే భక్తులు లోపల స్వామివారి పడగ మీద దయచేసి కొబ్బరికాయలు కొట్టొద్దండి. పక్కనే ఒక రాయి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దర్శించుకున్నటువంటి భక్తులు ఎవరైనా స్వామివారికి 111 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని కూడా నాగమైతండి చల్లని చూపుతో కరుణించాలని కోరుకుంటున్నారు. కల్లూరు జగదీష్ గారు టింబర్ డిపో స్వామివారికి 111 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని కూడా వాళ్ళ వ్యాపారాభివృద్ధికి స్వామివారి కరుణా కటాక్షాలు చూపాలని కోరుకుంటున్నారు. కంచి నాగాచారి స్వామివారికి 51 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని నాగమైతండి చల్లని చూపుతో కరుణించాలని కోరుకుంటున్నారు. దీక్షిత పార్దు డాక్టర్ అవుతుందంట. స్వామివారికి 11 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని నాగమైతండి చల్లగా చూడాలి. మట్టపల్లి నాగార్జున గౌడ్ గారు స్వామివారికి 101 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని నాగమైతండి చల్లని చూపుతో కరుణించాలని కోరుకుంటున్నారు. శ్యామకూరు అంజయ్య స్వామివారి నాగుల చవితి నిమిత్తం 51 రూపాయలు సమర్పించారు. తమ్మారపు లింగయ్య గారు స్వామివారి నాగుల చవితి నిమిత్తం 121 రూపాయలు సమర్పించారు. భూతం అన్నిలు స్వామివారి నాగుల చవితి నిమిత్తం 51 రూపాయలు సమర్పించారు. నోముల సీతారామయ్య గారు రైస్ షాపు వారిని వారి కుటుంబాన్ని అలాగే వాళ్ళ వ్యాపార అభివృద్ధి స్వామివారి తోడ్పడాలని స్వామివారికి నోముల సీతారామయ్య రక్షేశ్వర సూచించాలని కోరుకుంటున్నారు. పల్లి కరెంటు శ్రీనివాసరావు గారు స్వామివారికి 116 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని వెంకటేశ్వర్లు స్వామివారి నాగుల చవితి నిమిత్తం 51 రూపాయలు సమర్పించారు. ఎల్లుట్ల బక్కయ్య గారు స్వామివారికి 21 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని కూడా నాగమైతండి చల్లని చూపుతో కరుణించారు. అజ్ఞాత భక్తులు స్వామివారికి 101 రూపాయలు సమర్పించారు. సో వారిని వారి కుటుంబానికి నాగమైతండి చల్లని చూపుతో కరుణించాలని కోరుకుంటున్నారు. లింగం శ్రీను స్వామివారి నాగుల చవితి నిమిత్తం 21 రూపాయలు సమర్పించారు. కొండ నాగేంద్ర వారిని వారి కుటుంబానికి కూడా నాగమైతండి చల్లని చూపుతో కరుణించాలని కోరుకుంటున్నాం. ఏం పేరమ్మా చెప్ పుల్లందుల సతీష్ స్వామివారికి 11 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని నాగమైతండి చల్లగా చూడాలని గుండు వెంకటేశ్వర్లు గారు స్వామివారికి 21 రూపాయలు సమర్పించారు. వారిని వారి స్వామివారికి 11 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబానికి నాగమైతండి చల్లగా చూడాలి. అఖిల స్వామివారికి 11 రూపాయలు సమర్పించారు. నాగసూరి శ్రీలక్ష్మి గారు 21 రూపాయలు సమర్పించారు. వారి మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని కోరుకుంటారు. అలాగే ఇంకా భక్తులు ఎవరైనా ఉంటే స్వామివారికి విరాళాలు